ఇలా 3 కప్స్ వాటర్. ఇప్పుడు మనము ఆ చికెన్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు సేమియాకి సరిపడా సాల్ట్ ఇందులో వేసుకొని ఓకే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వాడారు. సో ఇది కొంచెం మగ్గేంత వరకు ఆగదాం. మూత పెట్టేద్దాం. సో ఈ లోపల అది తెరులుతుందేమో, ఒక్కసారి లుక్ వేద్దామా? నీళ్ళు బాయిల్ అయ్యేటప్పుడు సేమియా వేసేస్తాను అక్కడితే. స్టవ్ ఆఫ్ చేసేయండి. దాంట్లో వేసేమంటారా? ఇప్పుడు ముక్క చప్పగా అవదన్నమాట. ఇప్పుడు ఈ చికెన్ ఫ్లేవర్ తోటి సేమియా ఉడికిపోతుంది. దీన్ని కాసేపు సిమ్లో పెట్టేద్దాం. ఒక్కసారి చూద్దామండి ఎంతవరకు వచ్చింది. అది ఏంటండి చూడండి. ఓకే స్టవ్ ఆపేయండి. నిమ్మకాయని మన లాస్ట్ లో పిండుకుంటే కలవదండి. ఇప్పుడు మనము దింపేసిన తర్వాత ఒక 2 డ్రాప్స్ కలిపేసుకొని తీసేసుకోండి. ఓకే ఓకే సో గుమగుమలాడే సేమియా చికెన్ రెడీ అయిపోయింది. వేడిగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి ఇది టేస్ట్ చేసే ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని మరొకసారి చూద్దాం. సేమియా చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు: చికెన్, సేమియా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, టొమాటో, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, నూనె, నిమ్మకాయ, పుదీనా. సేమియా చికెన్ తయారు చేసే విధానం: స్టవ్ ఆన్ చేసి దానిపై కడాయి పెట్టి ఆయిల్ వేసి అది కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, టమాటా ముక్కలు వేసి వేయించాలి. తర్వాత దానిలో చికెన్ వేసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత కొద్దిగా కారపొడి, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా పొడి వేసి బాగా కలిపి కొద్దిగా నీరు పోసి మూత పెట్టి సిమ్లో మగ్గనివ్వాలి. ఆ తర్వాత వేరొక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసి వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి వేయించాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. దానిలో గరం మసాలా, ధనియాల పొడి, 3 కప్పుల నీరు, ఉప్పు వేసి కొద్దిసేపు మరగనివ్వాలి. తర్వాత సేమియా వేసి కొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాత చికెన్ కర్రీని అందులో వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఉడికిన సేమియా చికెన్ లో కొద్దిగా నిమ్మరసం వేసి టమాటో, ఆనియన్, కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే నోరూరించే సేమియా చికెన్ రెడీ. గుమగుమలాడే సేమియా చికెన్ తయారు చేసే విధానాన్ని, కావాల్సిన పదార్థాలని ఇప్పుడు తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్పాలి. ఇంత మంచి డిష్ ని మన సకులకు మీరు అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇంత మంచి అవకాశం కల్పించిన ఈటీవీ వాళ్ళకి ధన్యవాదాలు. ఓకే, సో మరి ఈ డిష్ మీరు తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. మళ్ళీ రేపు వంటల సందడిలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.